welcome back to my channel Jenny Hut. Friends, welcome to the last video of rotational mechanics. And ikkadiki mana journey anedi complete ga successful ga poorthi avbothund friends. And I thank you all of guys for supporting my channel and everything and watching. And I got more views for this lecture, friends. So hope you guys support for all the lectures which I am saying. So please support me in everything. Target is I need to complete 200 subscribers, and at that same time I need to get new chapter for you guys. So I'll give you the poll, so you can vote for the poll, and if you, any chapter you want, so I'll give 5 chapters. So that's your wish. What chapter I get more votes, I'll explain that. And until that, without any delay, let's start our lecture. So now rolling bodies on inclined plane. So ఈ టాపిక్ అనేది వెరీ ఈజీ టాపిక్, అండ్ ఆల్సో మంచిగా ఇలాంటి క్వశ్చన్స్ వస్తే ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను చెప్తున్నాను, రొటేషనల్ మెకానిక్స్లో దీని అంత ఈజీగా ఇక్కడ ఏది దొరకదు. యాక్చువల్లీ మెయిన్గా ఈ టాపిక్లో మనం ఎక్కువ మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు జేఈ మెయిన్స్లో. అని అడ్వాన్స్లో ఎక్కువ దింపకపోవచ్చు, కానీ మెయిన్స్లో అయితే కనీసం 2-3 క్వశ్చన్స్ వస్తాయి ఫ్రెండ్స్. దీని మీద అదే న్యూమరికల్స్లోనే లేకపోతే సింగిల్ కరెక్ట్ చాయిస్లోనే. సో కాబట్టి ఇప్పుడు నేను మీకు చెప్పే నోట్స్ అనేది మీరు కంపల్సరీ నోట్ డౌన్ చేసుకోండి. సో దీనిలో కొన్ని కేసెస్ ఉన్నాయి. ఆ కేసెస్లో మీకు ఒకటి చెప్తే మిగతా వచ్చేస్తే ఒకటి స్మూత్ ఇంక్లైన్ ప్లేన్ అండ్ ఇంకోటి రఫ్ ఇంక్లైన్ ప్లేన్. సో వీ నో దట్ రఫ్ ఇంక్లైన్ ప్లేన్ ఇంక్లూడ్స్ ఫ్రిక్షనల్ ఫోర్స్. సో లైక్ దట్ మనం ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో రైట్, సో నౌ లెట్స్ స్టార్ట్ అవర్ చాప్టర్. సో నౌ ఇఫ్ ఐ టేక్ అన్ ఇంక్లైన్ ప్లేన్, సో ఇది తీటా అనుకుందాం, ఓకేనా. సో నౌ సో దేర్ ఈస్ ఎ బాడీ, ఓకే. థింక్ దిస్ ఈస్ మీకు నార్మల్గా ఇలా కాంపోనెంట్స్ గీయడం కోసం ఇలా పైన గీసాను ఫ్రెండ్స్. యాక్చువల్లీ వీ నో దట్ ఇట్ వోంట్ ఫ్లై ఇన్ ఎయిర్, బట్ ఇట్ విల్ ఫ్లై ఇన్ ఇంక్లైన్ ప్లేన్. జస్ట్ ఫర్ డ్రాయింగ్ ద కాంపోనెంట్స్ ఐ లిటిల్ బిట్ డ్రా, ఓకే. కిందికి ఎంజీ, like this we get mg sin theta, and like this if you divide components we will get mg cos theta, right. So ఇక్కడ theta ఉంది అనుకో, ఇలా మనం రిజాల్వ్ చేసుకున్నాం అనుకో, ఇలా డ్రాయింగ్ సమ్ లైన్ ఆఫ్ యాక్షన్. సో అలా చేసుకొని మనం ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోండి వెక్టార్స్లో ఇది. సో విత్ వెక్టార్ నోటేషన్ we are denoting that mg sin theta, mg cos theta, mg. So now first we will get one equation. ఇక్కడ ఏంటంటే ఒక దానికి కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు పొటెన్షియల్ ఎనర్జీ, ఓకే. సో ఇది ఒక్కటి ఫ్రెండ్స్, మీరు ఇది కానీ గుర్తుపెట్టుకుంటే మీరు ఏదైనా దీంట్లో ఫార్ములాస్ సాధించు ఈజీగా. యూ కెన్ విన్ 1, 2 or 3 ఫార్ములాస్. సో ఈ ఒక్క ఫార్ములా నుంచి మనకి ఎన్నో వస్తాయి. లెట్స్ చెక్ ఫస్ట్. సో వీ నో దట్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు పొటెన్షియల్ ఎనర్జీ. సో ఐ యామ్ రైటింగ్ పొటెన్షియల్ ఎనర్జీ హియర్ దిస్ సైడ్. సో mgh. సో నౌ దిస్ వన్ ఇస్ హైట్ h, and let it be this one up to here, okay. Let it be length L. సో నౌ ఇప్పుడు ఒక కేసు చెప్తాను, దానిలో మాక్సిమం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఆ కేసు మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈజీగా మనం ఈజీ కేసు అని డిస్కస్ చేద్దాం. సో నౌ టేక్ దిస్ as కేస్ 1, ఓకే. కేస్ 1లో ఫస్ట్ విల్ క్యాలిక్యులేట్ ద హైట్. mgh ఈజ్ ఈక్వల్స్ టు కైనెటిక్ ఎనర్జీ, నార్మల్ కైనెటిక్ ఎనర్జీ కాదు. ఐ సెడ్ యూ టోటల్ కైనెటిక్ ke total is equals to kinetic energy plus rotation plus kinetic energy plus rolling plus translation. Yeah, rolling plus translation. I said you I think in part 6 or 5 I think. నాకు అంత గుర్తులేదు ఫ్రెండ్స్, ఏ లెక్చర్లో మీకు చెప్పాను. కాబట్టి అది కూడా చూడండి, దాన్ని మీకు ఈజీగా చెప్పేసాను. కైనెటిక్ ఎనర్జీ లాస్ట్లో చెప్పేశాను. సో దీని నుంచి మనం డెప్త్గా వన్ షాట్లో నేర్చుకున్నాం అబ్బా, ఏం ప్రాబ్లం లేదు, ఓకే. సో mgh ఈజ్ ఈక్వల్స్ టు half mv square plus half I omega square. This is what I said, right? So from this what can we do friends? So let's take first here I is equals to mk square, okay. Let it be equation number 1. So this we call it as radius of gyration. So మనం ఇలా కాన్స్టెంట్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోతే మనం ఈజీగా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. కానీ ఈ ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అసలు పెట్టుకోకండి. ఎందుకంటే మీరు పెట్టుకున్నారు అనుకో, హార్డ్ ఫార్ములాస్ ఉంటాయి రొటేషనల్ మెకానిక్స్లో, అవి గుర్తుపెట్టుకోవడానికి మీకు కష్టంగా ఉంటాయి. సో ఇలాంటి ఈజీ ఫార్ములాస్ మీరు జస్ట్ డెరివేషన్ చేసుకోండి ఎగ్జామ్లో ఫాస్ట్గా. ఎలా ఉండాలంటే జస్ట్ ర్యాపిడ్ ఫైర్ లాగా వెంటనే మనం ఫార్ములా డెరైవ్ చేసుకోవాలి. సో mgh ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ mv స్క్వేర్ ప్లస్ హాఫ్ mv స్క్వేర్లో mgh ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ mv స్క్వేర్ ప్లస్ పుట్టింగ్ ఈక్వేషన్ నెంబర్ 1 ఇన్ దిస్ ఈక్వేషన్. సో విల్ గెట్ mk square into omega square, right? So here
టేకింగ్ ఇక్కడ m కామన్ తీసుకుంటే m క్యాన్సిల్ అంతేనా. సో విల్ గెట్ GH is equals to v square by 2 plus k square omega square by 2. సో ఇక్కడ 2 అనేది కామన్ తీసి height is equals to v square plus k square omega square by 2g. This is the formula for height. So please note down this, very important. Okay na, normal height ఉన్నట్టు అనుకో v square plus k square omega square by 2g. ఇక్కడ we know that k is called, ఇక్కడ రాస్తాను ఎందుకంటే మంచిది, k is constant. Okay, radius of gyration, constant of radius of gyration. So please note down this. Okay, so like this we can get easily. చెప్పాను నేను ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోకండి, ఇలా నార్మల్ వేసుకొని ఈక్వేషన్ హైట్ అడుగుతా హైట్ ఉంటుంది. అదే k అనేది మనకు ఒకవేళ స్పియర్ అడిగాను అనుకో ఫ్రెండ్స్, ఓకేనా. we know that inertia of sphere is 2/5, solid sphere 2/5 mr square is equals to mk square. Here m cancel, we get k square is equals to 2/5 r square. వెళ్ళి అలా సబ్స్టిట్యూట్ చేయండి అయిపోయింది, విల్ గెట్ అవర్ ఈక్వేషన్. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒమేగా ఏమవుతుంది అబ్బా. సో వి నో దట్ ఇన్ ప్యూర్ రోలింగ్ మోషన్ ఆర్ సంథింగ్ v is equals to r omega. సో ఒమేగా is equals to v by r. వెళ్ళి ఇది కూడా ఆ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, ఇది ఫస్ట్ మీరు నోట్ డౌన్ చేసుకోండి, కొంచెం మీకు కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం, ఇంకా ఇలా ఇంకో ఫార్ములా రాద్దాం దానికి, రైట్. సో ప్లీజ్ నోట్ డౌన్. సో ఓకే గైస్, ఇప్పుడు నేను ముందు హైట్ ఒకటి హెచ్ చెప్పాను కదా, ఇప్పుడు ఇంకో హైట్ ఎలా కనుక్కోలో చెప్తాను. సో ఏం లేదు, జస్ట్ మీరు నాకన్నా ముందే జస్ట్ అక్కడ ఇచ్చా కదా, i ఈక్వల్స్ టు mc స్క్వేర్, i ఈక్వల్స్ టు mk స్క్వేర్, నెక్స్ట్ v ఈక్వల్స్ టు r ఒమేగా. సో ఆ టూ ఫార్ములాస్ అనేది వెళ్ళి ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి బిఫోర్ ఫార్ములా, అంతే మీకు వచ్చేస్తుంది. ఆల్రెడీ i ఈక్వల్స్ టు mv స్క్వేర్. సో ఇప్పుడు చేద్దాం లేదు ఎందుకంటే మంచిది. సో ఇన్నర్ కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్స్ టు పొటెన్షియల్ ఎనర్జీ. సో దిస్ ఇస్ ద ఫార్ములా we will use, and i is equals to mk square, which is radius of gyration, and v is omega. Okay, finally we get it, v omega is equals to v by r. Okay, so omega is equals to v by r. So mgh is equals to half mv square plus half I omega square, and from that we can get mgh is equals to half mv square plus 1/2 mk square into v square by r square. So omega square ని హోల్ స్క్వేర్ చేస్తే v square by r square వస్తుంది. అక్కడ నుంచి m క్యాన్సల్, gh is equals to v square by 2 plus k square v square by 2r square. సో ఇక్కడ నుంచి ఇంకేం చేయొచ్చు ఫ్రెండ్స్. సో gh is equals to v square. సో ఇక్కడ టేకింగ్ LCM కామన్ తీసుకుంటే ఎంత వస్తుంది, v square r square plus 2k square v square by 4r square. సో ఇక్కడ నుంచి height is equals to v square r square plus 2k square v square by 4r square g. That's it. ఇది సో కొంచెం క్లమ్జీగా ఉండొచ్చు ఫ్రెండ్స్. సో జస్ట్ ప్లీజ్ నోట్ డౌన్ దిస్. సో height is equals to v square r square plus 2k square v square by 4r square g. ఈ అసలు గుర్తు పెట్టుకోకండి ఫ్రెండ్స్, చెప్తున్నాను నార్మల్గా మీకు డెరివేషన్ చెప్తున్నాను అంతే. సో ఇక్కడ మనం చేసేసాం కాబట్టి ఇప్పుడు ఒక 2 బాడీస్ తీసుకున్నాం, ఒక స్పెషల్గా 2 బాడీస్ తీసుకుని దానికి హైట్ ఏమైతే చూద్దాం. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ లెంత్ వెళ్ళని అడిగినాను అనుకో, అప్పుడు ఏం చేయాలో చూద్దాం. ఓకేనా. సో ఓకే, ఇప్పుడు సో దానికన్నా ముందు ఇదే కనుక్కున్నాం. సో నా ఇక్కడ ట్రయాంగిల్ చూసినట్లయితే హైట్ అనేది ఆపోజిట్ సైడ్లో ఇచ్చాడు, లెంత్ అనేది హైపాటన్యూస్లో ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి ఒక రిలేషన్ రాయొచ్చు. ఇప్పుడు దీనికి రిలేషన్ ఏం రాయొచ్చు అంటే హైపాటన్యూస్ బై హెచ్ బై ఎల్ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపాటన్యూస్, కాబట్టి మనం సైన్ థీటా అని రాయొచ్చు ఈజీగా. సో సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ బై ఎల్, రైట్. ఇక్కడ నుంచి ఏం రాయొచ్చు, height is equals to EL sin theta. Let it be equation number 1. సో ఇది ఎప్పుడు అడుగుతాడంటే ఎల్ ఇచ్చి ఇప్పుడు ఒకవేళ లెంత్ ఇచ్చాడు అనుకో క్వశ్చన్లో, అప్పుడు హైట్ డైరెక్ట్గా ఇలా కనుక్కోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ అదే మనం లెంత్ కనుక్కోవాలనుకో, లెంత్ ఈక్వల్స్ టు హెచ్ బై సైన్ థీటా. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ అనేది మనం దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. విచ్ వన్
mg h is equals to half mv square plus half I omega square. So ఇక్కడ నుంచి mgn sin theta is equals to half mv square plus half I omega square. సో ఇప్పుడు వాడు ఏ అడిగితే దానికి మనం ఆ క్వాంటిటీకి అన్ని వాల్యూస్ ఇచ్చి లాస్ట్ ఒక క్వాంటిటీ కనుక్కోమంటాడు. అది ఎల్లని అవ్వచ్చు లేదా సైన్ ఒకవేళ థీటాని అడగచ్చు. సో అది మనం క్వశ్చన్స్లో చూసేసుకుందాం. ఓకేనా. సో ఇది కూడా నోట్ డౌన్ చేసుకోండి. వెన్ హెచ్ ఈస్ ఈక్వల్స్ టు ఎల్ సైన్ దిస్ ఈస్ ద రిలేషన్. ఓకే, దట్స్ ఇట్. సో ఇలా మనం హైట్ హెచ్ ఎల్ ఇచ్చేప్పుడు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఇలా మీకు చెప్తాను. ఎందుకంటే చాలా మంది చేశారు ఫ్రెండ్స్ మిస్టేక్స్ కూడా. యాక్చువల్లీ నేను కూడా చేశాను. దట్స్ వై టు నాట్ డూ ఎనీ మిస్టేక్స్ ఐఎమ్ జస్ట్ స్టడీయింగ్ బిఫోర్ ఓన్లీ. సో ఇది ఒక కేస్. ఓకేనా. లెట్ ఇట్ బి కేస్ 2. ఇందాక ఫస్ట్ కేసు టూ చెప్పా కాబట్టి అది ఫస్ట్ కేసు వేసుకోండి. ఇది సెకండ్ కేసు. వెన్ హైట్ ఇచ్చేప్పుడు లెంత్ ఇచ్చేప్పుడు హైట్ ఇలా కనుక్కోవడం, ఒకవేళ థీటా ఇచ్చినప్పుడు కూడా. ఓకేనా. సో ఇందాక అడగచ్చు ఫ్రెండ్స్, మీకు ఒక డౌట్ రేస్ అయ్యొచ్చు, ఇందాక కూడా థీటా ఇచ్చాడు కదా అప్పుడు ఎందుకు చేయలేదండి. ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, హైట్ హెచ్ ఇచ్చినప్పుడు మనకు థీటా అవసరం లేదు ఫ్రెండ్స్. ఓకే, ఇన్ దిస్ సిచ్యువేషన్ వాడు ఎంతైనా ఇవ్వండి, ఒకవేళ ఎంతైనా ఇవ్వని మనం అసలు థీటాని కన్సిడర్ చేయకూడదు. ఒకవేళ లెంత్ ఇస్తేనే మనం కన్సిడర్ చేయాలి. ఎందుకంటే వీ కెన్ రైట్ ద రిలేషన్ రైట్. దట్స్ వై ఇలా మీరు గుర్తుపెట్టుకోండి ఈజీగా. ఓకే. సో ఎందుకంటే చాలా మంది సబ్స్టిట్యూట్ చేసి సైన్ థీటా ఆన్సర్ ఉంటుంది ఫ్రెండ్స్. నేను చెప్తున్నాను కదా, ఆన్సర్ మనం ఖచ్చితంగా మిస్టేక్స్ చేసే తగ్గట్టే ఉంటుంది ఆప్షన్ కూడా. కాబట్టి ఖచ్చితంగా మనం జాగ్రత్త చూసి అటెంప్ట్ చేయాలి. ఒకసారి అయినా 2 times అయినా చేస్తే మంచిది ఎగ్జామ్లో. కాబట్టి మనం కరెక్ట్గా మన ఫార్ములా వేసి సబ్స్టిట్యూట్ చేసేయాలి, లేకపోతే ఇలా డెరివేషన్ చేసుకోవాలి. ఓకేనా. సో ఈ కేసు చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కేసు. ఓకే, ఇది కూడా ఈజీయే. ఓకే, దిస్ ఇస్ ప్లీజ్ నోట్ దిస్. సో ఓకే గైస్, నౌ కమ్ ఆన్ లెట్స్ గో డెప్త్ అండ్ లిటిల్ బిట్ డిఫికల్ట్. డిఫికల్ట్ కాదు, ఈజీయే. ఇప్పుడు ఇక్కడ ఏం లేదు, నార్మల్గా ఇలా లైన్స్ ఇవ్వడం అంటే ఇవి గుర్తుపెట్టుకొని ఎప్పుడైతే తెచ్చడానికో ఇట్ మీన్స్ దట్ ద సర్ఫేస్ ఈస్ రఫ్. ఓకే, రైట్. సో ఇలా నౌ రఫ్ సర్ఫేస్ మీద మన బాడీ యాక్సిలరేషన్ ఏమైంది, వెలాసిటీ ఏమవుతుంది కనుక్కోవాలి. ఇందాక దాంట్లో ఈజీగా వెలాసిటీ కనుక్కోవచ్చు. యాక్సిలరేషన్ ఇందాక దానికి ఎక్కువ క్వశ్చన్స్ రావు ఫ్రెండ్స్. నార్మల్గా ఏఎస్ క్వశ్చన్ జీ సైన్ థీటా ఉంది కదా, అలా మీరు చేసేసుకోవచ్చు నార్మల్ ఇంక్లైన్ ప్లేన్ మీద. బికాస్ వీ నో దట్ ఇందాక ఫస్ట్ స్మూత్ దానిలో ఏ ఇలాగా యాక్సిలరేషన్ ఎలా కనుక్కోవాలంటే జస్ట్ నార్మల్ ఇంక్లైన్ ప్లేన్ కదా, కిందికి ఎలా ఉంటుంది కాంపోనెంట్ ఎంజీ సైన్ థీటా. సో వీ నో దట్ F is equals to MA. So fixed for normal force, like pseudo force acting is mg sin theta. So mg sin theta is equals to MA. M cancel. So A is equals to G sin theta. That's it. A body and A is equals to G sin theta. Okay. So please remember that. Okay. This can also be greater than or equal to. అది కండిషన్స్ చెప్తాను ఫ్రెండ్స్. ఒక క్వశ్చన్ వచ్చింది అడ్వాన్స్ లో, ఆ క్వశ్చన్ మనం 1 shot డిస్కస్ చేద్దాం. ఓకే. సో నౌ రఫ్ ఇంక్లైన్ ప్లేన్ మీద ఏమైంది. సో కింది కాంపోనెంట్ ఏంటి ఫ్రెండ్స్, mg sin theta అండ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇస్ F. ఫ్రెండ్స్ దీనికన్నా ముందు ఒక పాయింట్ నోట్ డౌన్ చేసుకోండి, ఏంటంటే F మీన్స్ ఫ్రిక్షనల్ ఫోర్స్. ఓకే, ఫ్రిక్షనల్ ఫోర్స్. ఓకే, పుట్టింగ్ F మీన్స్ ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇన్ ఇంక్లైన్ ప్లేన్ of any body acts upwards. ఓకే, ఇది గుర్తుపెట్టుకుంటే అవుతుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఫ్రిక్షనల్ ఫోర్స్ పైకి ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాంటి కేసుల్లో మనం ప్యూర్ రోలింగ్ మోషన్లో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎప్పుడు పైకే ఉంటుంది. మీకు కిందికి అసలు ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుంది. ఒకవేళ బాడీ ఇఫ్ ఇట్స్ రోలింగ్ అప్, ఇట్స్ గోయింగ్ డౌన్వర్డ్స్, నార్మల్ ఫ్రిక్షనల్ ఫోర్స్ F బ్యాక్ ఉంటుంది అనుకుంటాం. కానీ ఇప్పుడు అదే మనం బాడీ అనేది if it's rolling upwards, even though frictional force is upwards. Okay, ఇది ఒక కేస్ గుర్తుపెట్టుకోండి ప్యూర్ రోలింగ్ మోషన్ లో. దిస్ ఈస్ 1 ఇంపార్టెంట్ కేస్, ప్లీజ్ నోట్ డౌన్. డబల్ స్టార్ ఇది ఒక క్వశ్చన్ ఉంది సింగేజ్ లో. జస్ట్ క్వశ్చన్ చదివే మనం థియరీ లాంటిది, వాడు ఏదో పెద్ద క్వశ్చన్ ఇచ్చింటాడు, ఒక అన్ని వాల్యూస్ ఇచ్చి ఫ్రిక్షనల్ ఫోర్స్ యాక్ట్స్ టువర్డ్స్ అప్వర్డ్స్ ఆర్ డౌన్వర్డ్స్ ఆర్ కెనాట్ బి డిటర్మైన్ అని ఇస్తాడు. అప్పుడు ఏంటి టిక్ చేయాల్సిన ఆప్షన్ అప్వర్డ్స్, అంతే. ఏ కేసు అయినా మనకు అప్వర్డ్స్ ఉంటుంది. చూద్దాం, ఒకవేళ ఏమైనా కేసెస్లో డౌన్వర్డ్స్ ఉంటుందేమో, అది మన ప్రాబ్లమ్స్లో ఉంటుంది, దాన్ని చూద్దాం. కానీ మాక్సిమం 95% అప్వర్డ్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాంటి కేసెస్లో ఇన్ ప్యూర్ రోలింగ్ మోషన్. ఓకే, ఐఎమ్ రైటింగ్ హియర్ దిస్ ఈజ్ అప్లైడ్ ఫర్ ఓన్లీ ప్యూర్ రోలింగ్ మోషన్. ఓకే, రైట్. సో ఇది మీరు నోట్ డౌన్ చేసుకున్నారు, రైట్. సో నౌ లెట్స్ డూ ఇట్. సో
first we know that F net is equals to ma. From Newton's laws of motion, force is equals to ma. So what is here F net? So we can write mg sin theta is going down and frictional force is upward. Here in this condition, mg sin theta is greater than frictional force. Okay, so this is the one, mg sin theta is greater than frictional force. So mg sin theta minus frictional force Fk. I'm putting Fk because kinetic friction. ఇందులో ఉంటుంది ఫ్రెండ్స్, స్టాటిక్ ఫ్రిక్షన్, కైనెటిక్ ఫ్రిక్షన్. అది మనం ఫ్రిక్షన్లో డిస్కస్ చేద్దాం. అసలు కైనెటిక్ ఫ్రిక్షన్ అంటే ఏంటి, స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది. సో mg sin theta minus Fk is equals to ma. ఇది ఒకటి. సో నౌ we know that torque is equals to I alpha కదా. So we can write radius into frictional force is equals to I alpha. So from here we can write frictional force is equals to I is equals to mk square తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, I is equals to mk square. So mk square into alpha by r. So now we know ఇంకో ఫార్ములా ఏం రాసుకోవచ్చు అంటే ఇక్కడ రాసుకున్నాను చూడండి, టాంజెన్షియల్ యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఆల్ఫా. ఇది మీకు ఫస్ట్లోనే చెప్పాను, ఐ థింక్ ఫస్ట్ పార్ట్లోనే చెప్పేసాను ఈ ఫార్ములా అనేది. ఎయిట్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఆల్ఫా అని, టాంజెన్షియల్ యాక్సిలరేషన్. సో ఫ్రమ్ దట్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు I alpha by r. So now putting this equation, so substituting this equation in this, we'll get mg sin theta minus mk square alpha by r is equals to ma, right? So we know that 8 is equals to r alpha kada. So alpha is equals to a by r. Idali equation lo petto pane podu kada. So we can get mg sin theta minus mk square a by r square is equals to ma. So now sending that side, we will get mg sin theta is equals to ma plus mk square by r square, and here taking m common తీసుకొని m cancel అయిపోతుంది అంతే కదా. సో g sin theta is equals to a plus k square r square అంటే a plus a k square r square. ఓకేనా. సో ఇక్కడ నుంచి ఇది నోట్ డౌన్ చేసుకోండి ఫ్రెండ్స్. సో రబ్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఏ అనేది గుర్తుపెట్టుకొని ఇక్కడ ఏ ఉంది. సో నౌ రబ్ దిస్, ఐఎమ్ రబ్బింగ్ దిస్. ఓకే, అక్కడ వరకు మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. సో అక్కడ నుంచి ఇంకేం రాసుకోవచ్చు. సో వి గాట్ a is equals to, అక్కడ ఏమవుతుందంటే g sin theta బై ఆ a అనేది కామన్ తీసుకుంటే ఆ a కామన్ తీసుకొని ఇక్కడ ఏముంటుంది 1 ప్లస్ k స్క్వేర్ r స్క్వేర్, a కామన్ తీసుకున్నట్లయితే. సో నౌ a is equals to g sin theta బై 1 ప్లస్ r స్క్వేర్ బై 1 ప్లస్ k స్క్వేర్ బై r స్క్వేర్, రైట్? 1 ప్లస్ k స్క్వేర్ బై r స్క్వేర్. ఇది ఒక ఫార్ములా డెరివేషన్. అర్థమైందా ఫ్రెండ్స్? ఓకే. సో దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫార్ములా, ప్లీజ్ నోట్ డౌన్ దిస్. ఇది గుర్తుపెట్టుకుంటే పర్లేదు, ఇది ఈజీగా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అదే గుర్తుపెట్టుకుంటే ఇక్కడ న్యూమరేటర్ కే స్క్వేర్, కిందికి ఆర్ స్క్వేర్, ఏ స్క్వేర్ టు జీ సైన్ theta బై 1 ప్లస్ ఆర్ కే స్క్వేర్ బై ఆర్ స్క్వేర్. సో ప్లీజ్ నోట్ డౌన్ దిస్. అండ్ వెలాసిటీ ఇక్కడ ఏమవుతుందో తెలుసు మీకు. సో హాఫ్ కైండ్గా తీసుకోవచ్చు పొజిషన్ ఎనర్జీలో వెలాసిటీ కనుక్కోండి. ఇప్పుడు నేను చేయను ఫ్రెండ్స్, ఎందుకంటే ముందు చెప్పాను కాబట్టి దాంట్లో మీరు ఈ సబ్స్టిట్యూట్ చేసుకొని చేసేసుకోండి. అక్కడ ఏమైందో అది మన ప్రాబ్లమ్స్లో చూసేద్దాం. సో దానికి ఇప్పుడు వెలాసిటీ చెప్పట్లేదు, రైట్? ఓకే. సో ఏ క్వశ్చన్ తీసుకో. సో ఇంకెప్పుడు ఏమున్నాయి, వి డిస్కస్డ్ హైట్, వెలాసిటీ కూడా దాన్ని ఈజీగా వచ్చేస్తుంది. వాడు హైట్ ఇచ్చిన అనుకో క్వశ్చన్లో v స్క్వేర్ ఒమేగా ఈక్వల్స్ టు v బై r రాసి ఆ ఈక్వేషన్లో వెలాసిటీ కూడా ఈజీగా వచ్చేస్తుంది, ఒమేగా కూడా వచ్చేస్తుంది. అండ్ యాక్సిలరేషన్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏమో చూసుకుందాం. ఓకేనా, ఈజీగా. ఇప్పుడు ఈ ఈక్వేషన్ నుంచి మళ్ళీ దీనిలో ఒక నిమిషం మళ్ళీ రాస్తాను, కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇలా ఇలానే ఉంటాయి ఫ్రెండ్స్, కన్ఫ్యూజన్గానే ఉంటాయి. సో ఇప్పుడు మనకు ఏమొచ్చిందంటే, ఇప్పుడు వి గాట్ దట్ a is equals to g sin theta by 1 plus k square by r square కదా. సో నౌ ఇందాక ఏం చెప్పాను, ఇక్కడ mg సర్టిఫికేట్ ఫ్రిక్షనల్ ఫోర్స్ కదా. సో mg sin theta minus fk
is equals to MA. So mg sin theta minus MA is equals to FK. So mg sin theta minus M into mg sin theta by 1 plus k square by r square is equals to frictional force. And here taking mg sin theta common, and we'll get 1 minus 1 by 1 plus k square by r square and is equals to frictional force. Okay, so దీన్ని ఇంకా ఫర్దర్గా సింప్లిఫై చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది, కానీ ఇక్కడికి నోట్ డౌన్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్ this one also. So this is the FK, frictional force. So frictional force అడిగిన అనుకో క్వశ్చన్లో ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. mg sin theta of 1 minus 1 by 1 plus k square by r square. సో ఇక్కడ మనం ఒకటి తీసుకుందాం ఫ్రెండ్స్, ఇంకా ఈజీ గుర్తుపెట్టుకోవడానికి. లెట్స్ టేక్ 1 plus k square by r square as beta. ఓకే, సో ఇలా ఒక నోటేషన్స్ అని ఉంటాయి కొన్ని రెఫరెన్స్ బుక్లో. ఒకటి బీటా తీసుకుంటాడు, ఒకటి ఆల్ఫా తీసుకుంటాడు, ఏదో ఒకటి. సో విల్ గెట్ 1 minus 1 by beta అంతే. సో దిస్ టర్మ్ ఈస్ బీటా. ఓకే, రైట్. సో ఇది ఫ్రిక్షనల్ ఫోర్స్ ఫార్ములా. సో అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఇక్కడికి మన చాప్టర్ ఎండ్ అయిపోయింది. ఇప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ కూడా ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్. అక్కడికి అయిపోద్ది. రైట్, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ చూసేద్దాం. ఇప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎలా చేయాలో చెప్తాను ఈజీగా. సో వి నో దట్ mg sin theta minus fk is equals to ma కదా. we know that frictional force is equals to nu into n. ఓకే, ఇక్కడ నార్మల్ ఏమైంది, ఇది ఒక పెద్ద క్వశ్చన్. సో నార్మల్ ఫోర్స్ యాక్ట్స్ టువర్డ్స్ mg cos theta. సో we can write normal force is equals to mg cos theta. రైట్, ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే ఓకే, mg sin theta minus nu mg cos theta is equals to m into acceleration is mg sin theta by 1 plus k square by r square. Okay, okay, so let's take beta. ఈజీగా బీటా తీసుకుందాం. ఓకేనా, mg sin theta by beta. ఆల్రెడీ చెప్పాను ఇందాక బీటా అంటే అది. సో ఇక్కడ నుంచి ఏం చేయొచ్చు మనం, m క్యాన్సల్ కదా. ఓకే, g sin theta minus g sin theta by beta is equals to nu g cos theta. ఏం లేదు, ఈ కాంపోనెంట్ ఇటు సైడ్ తెచ్చేసాను, అండ్ సారీ ఈ టర్మ్ ఇటు సైడ్ తెచ్చేసాను, ఈ టర్మ్ ఇటు సైడ్ తెచ్చేసాను అంతే. సో వీ కెన్ రైట్ యాజ్ బీటా g sin theta మైన్. ఓకే, పని చేద్దాం. ఓకే, మనకు ఒకటి ఈజీగా న్యూస్ కొంచెం tan theta వస్తుంది. ఇక్కడ ఏం చేద్దామంటే g sin theta కామన్ తీద్దాం. g sin theta కామన్ తీస్తే 1 minus 1 by beta వస్తుంది, ఈజ్ ఈక్వల్స్ టు న్యూ g cos theta. న్యూ ఇక్కడే ఉన్నది. g క్యాన్సల్, ఈ cos theta పక్కన పంపిస్తే ఏమవుతుందంటే tan theta of 1 minus 1 by beta is equals to nu. That's it. We got our nu also friends. Okay, అంతే, ఇది మన ఫార్ములా. సో ఇక్కడ రిలేషన్ ఏంటంటే ఎప్పుడు న్యూ గ్రేటర్ దాన్ ఉంటుంది ఫ్రెండ్స్. న్యూ ఇస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు tan theta. అదే ఇదే ఈ టర్మ్ tan theta of 1 minus 1 by beta కదా. సో న్యూ షుడ్ బి ఇక్కడ రాసేస్తాను. సో న్యూ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు దిస్ టర్మ్. ఇక్కడ రాసేస్తే పని అయిపోతుంది అంతే, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు న్యూ. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎగ్జామ్లో కొంచెం ఇటు సైడ్ ఇస్తారు, అంటే టర్మ్స్ ఇలా ఇస్తారు. ఒక టర్మ్ ఒక ఆప్షన్కి అయితే ఓన్లీ ఈక్వల్ టు ఇస్తారు. సో అలా కొన్ని కేసెస్ ఉంటాయి, కాబట్టి నేను మీకు ఎందుకంటే మంచిది ఇక్కడే చెప్పేస్తాను. సో న్యూ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు దిస్ టర్మ్, అంటే tan theta of 1 minus 1 by beta. ఓకే, సో అక్కడికి మన అన్ని టర్మ్స్ అండ్ డెరివేషన్స్ అన్ని ఇక్కడికి అయిపోయాయి ఫ్రెండ్స్. దిస్ ఈస్ ద హోల్ డెరివేషన్ ఫర్ దిస్ వీడియో. And finally we completed our rotational mechanics lecture. Okay friends, thank you, and this is the last video, and next video I meet you with one short video, and after that మనం న్యూ చాప్టర్తో ఇంకో వీడియో కలుసుకుందాం. అండ్ కొంచెం ఈ వన్ షార్ట్ వీడియోలో నాకు కొంచెం టైం అయ్యింది ఫ్రెండ్స్, ఒక 3-4 days, ఎందుకంటే నేను ఆ ప్రజెంటేషన్ అనేది చేయాలి కాబట్టి
కొంచెం టైం పట్టిద్ది అన్ని ప్రిపేర్ అయ్యేలోపు, ఎందుకంటే మాక్సిమం 2 to 3 hours వీడియో ఉంటుంది. అంత 3 hours ఉండాలి, ఒక 2 hours అయిపోగొట్టేస్తాను. సో మేబీ అది లైవ్ ఉండొచ్చు, లేకపోతే నార్మల్గా ఇలా వీడియో చేసేస్తాను. సో దానికి మీరు వెయిట్ చేయండి. సో అంటిల్ దెన్ యువర్ రాజ్ కుమార్ జెన్యూన్ ఆర్టిస్ట్ సైనింగ్ ఆఫ్. బాయ్.